నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే తాడిపత్రి రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ మరింత ముదిరే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డి సిద్ధమవుతున్న తరుణంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా బిక్కుమంటూ ఏం జరుగుతుందోనని చూస్తున్నారు. గత 5 ఏళ్లు నియోజకవర్గంలో పెద్దారెడ్డి తాడిపత్రిలో రణరంగం సృష్టించారు. కేతిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి బీభత్సం చేశాడు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే రా అంటూ పంచె పైకి ఎగ్గట్టి మరీ సవాల్ విసిరారు. నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిదే పైచేయింది. పోలీసులు కూడా చోద్యం చూస్తున్నట్లుగానే వ్యవహరించారు. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో సీన్ రివర్స్ అయిపోయింది. కొన్నాళ్లుగా 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక జేసీ అనుచరులు పెద్దారెడ్డి ఇంటికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుందని భావించి ఆయన రాకపైన ఆంక్షలు విధించారు. అనంతపురంలోనే పెద్దారెడ్డి ఉంటున్నా ఇద్దరు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అయితే తనను తాడిపత్రికి వెళ్లనీయడం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకున్నారు. తన అనుచరులతో కలిసి తాడిపత్రిలో అడుగు పెట్టబోతున్నాడు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డికి దీటైన కౌంటర్ ఇచ్చారు. తాడిపత్రికి వస్తే ఊరుకునేది లేదని కేతిరెడ్డిని హెచ్చరించారు. ప్రభాకర్ రెడ్డి చేసిన హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తే మరోసారి హింస చెలరేగే అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీగా మోహరించారు. ఒకవైపు న్యాయస్థానం ఆదేశాలు, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి సవాళ్లతో పోలీసులకు ఇబ్బందిగా మారింది. తాడిపత్రిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉందని, ఇద్దరు సమన్వయం పాటించాలని పోలీసులు కోరుతున్నారు. పెద్దారెడ్డి వస్తున్నారనే సమాచారంతో స్థానికంగా ఉన్న గ్రౌండ్లో టిప్పర్ రాళ్ల లోడ్ దింపారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రికి పదుల సంఖ్యలో వాహనాలతో ర్యాలీగా వెళ్లకూడదని పెద్దారెడ్డికి కోర్టు షరతు పెట్టింది. 5 వాహనాల్లో మాత్రమే వెళ్లాలని. తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డికి తగిన భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఏది ఏమైనా పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడితే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశాలైతే కనపడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలను గుర్తు తెచ్చుకుని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.